హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాము. సో ఈ రోజు ఏంటంటే సో కాపీ జాబ్ ద్వారా ఇంక్రిమెంటల్ కాపీ చూద్దాం. ఓకే, సో బేసికల్గా మనం రకరకాల డేటా సోర్స్ని అయితే చూసాం ఇప్పటిదాకా, బట్ ఓన్లీ ఫుల్ కాపీ మాత్రమే చూసాం. ఎక్కడ కూడా సో కాపీ జాబ్ అనేది చూడలేదన్నమాట. సో ఇప్పుడు సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. సో ఫస్ట్ నేను డేటా సోర్స్ వచ్చేసరికి స్నోఫ్లేక్ అనమాట. మీరు చూడొచ్చు, డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అని ఒక టేబుల్ ఉంది. మనకి ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి: ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్. అలానే కొంత డేటా కూడా ఉంది. సో ఎగ్జిక్యూట్ చేస్తాను, చూడండి. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్. ఓకే, సో మనకి 5 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు కాపీ జాబ్ మనకి 2 రకాల సపోర్ట్ చేస్తుందని మీకు ఆల్రెడీ తెలుసు. ఏదర్ ఫుల్ కాపీ కావచ్చు, ఇంక్రిమెంటల్ కాపీ కావచ్చు. ఫుల్ కాపీలో ఆల్రెడీ మనం చెక్ చేసాం, బట్ ఇంక్రిమెంటల్ కాపీ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని కూడా చెక్ చేయడం ట్రై చేద్దాం. సో ఇక్కడ ఒకటి క్రియేట్ చేద్దాం. ఐటమ్ కాపీ జాబ్ క్రియేట్. లోడ్ అవుతుంది. సో ఇది కొంచెం కొలాబ్ చేసుకోండి, ఎందుకంటే స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట మీకు. స్నోఫ్లేక్ తీసుకున్నాం. ఇక్కడ మనం సర్వర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్ నేమ్ అండ్ కంపెనీ. ఓకే, సో లోడ్ అవుతుంది. నెక్స్ట్ సో జనరల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, బట్ ఏంటంటే నేను ఆల్రెడీ చాలా సార్లు కనెక్ట్ అయ్యాయి కాబట్టి అడగను. ఓకే, సో ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ స్పెసిఫై చేస్తే నేను చేస్తుంది. ఓకే, గోయింగ్. ఓకే, మీరు ఇక్కడ రకరకాల డేటాబేస్లు ఉంటాయి. సో మనకు కావాల్సింది ఫినాన్స్ డైలీ. అండ్ ఫినాన్స్ డైలీలో కూడా సో టేబుల్ నేమ్ ఏంటిది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ టేబుల్ తీసుకుందాం. నెక్స్ట్. ఓకే, సెలెక్ట్ చేయాలా? ఓకే, నెక్స్ట్. సో డెస్టినేషన్ ఏంటిదని వెరిఫై చేసుకోండి. మనమైతే లేక్ హౌస్ తీసుకుందాం. సో టెంప్ లేక్ హౌస్. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అప్ అండ్ లేకపోతే అప్డేట్ మీద ఏంటిది. సో ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్. సో మనకి ఫుల్ కాపీ బై డిఫాల్ట్ ఉంటుంది, బట్ ఇంక్రిమెంటల్ కాపీ ప్రివ్యూ వర్షన్ ఉంది. కాకపోతే ఇంక్రిమెంటల్ కాపీ చేయాలంటే అట్లీస్ట్ ఒక కీ కాలం అనేది స్పెసిఫై చేయాలన్నమాట. ఆ కీ కాలం మస్ట్ బి ఇంటీజర్ డేటా టైప్ ఉండాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మనకి డేటా సోర్స్లో 4 కాలమ్స్ ఉన్నాయి: ఐడి, నేమ్, సాలరీ, లొకేషన్. బట్ అవుట్ ఆఫ్ 4 కాలమ్స్ ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే సో ఏం డేటా టైప్ నెంబర్, అంటే నథింగ్ బట్ ఇంటీజర్. అందుకని ఇక్కడ ఆ 2 కాలమ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, నేను ఒకటి సెలెక్ట్ చేశాను, ఎంప్లాయ్ ఐడి. సో నెక్స్ట్. సో మీరు చూడొచ్చు. సో సోర్స్ ఏంటిది, డెస్టినేషన్ ఏంటిది, వాటి యొక్క కనెక్షన్ నేమ్స్ ఏంటిది, టేబుల్ నేమ్స్ ఏంటిది, అలానే స్కెడ్యూల్ పే చేసుకొని రన్ చేయాలా లేకపోతే ఓన్లీ ఇమ్మీడియట్గా రన్ చేయాలి ఏంటని అది అడుగుతుంది. సో మనకైతే ఇమ్మీడియట్గా రన్ చేయాలి. ఈవెన్ మీరు చెక్ చేసుకోవచ్చు డెస్టినేషన్ అనమాట ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా రిమూవ్ చేద్దాం. సేల్స్ స్కీమ్ అని మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు లెట్స్ ట్రై టు రన్. లోడ్ అవుతా ఉంది. లెట్స్ వెయిట్. సో ఇన్ ప్రోగ్రెస్. ఇది ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది. మనం ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. కొంచెం టైం, ఒక
ప్రతి 10 సెకండ్స్ కావచ్చు 20 సెకండ్స్కి ఇట్స్ కీప్ ఆన్ అప్డేటింగ్ అనమాట. జస్ట్ కీప్. సో దీని తర్వాత అజూర్ ఎస్క్యూఎల్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దాని తర్వాత సో ఆన్ ప్రిమిసెస్ టు ఫ్యాబ్రిక్ డేటాబేస్ డెస్టినేషన్ కాబట్టి స్టేజింగ్ ఎలా ఎనేబుల్ చేయాలా, ఎనేబుల్ చేస్తే ఏమేమి ఫైల్స్ వస్తాయి అజూర్ లో అనేది కూడా చెక్ చేద్దాం ఈ 3 వీడియోస్ ఈరోజు. సో స్టిల్ గోయింగ్ ఆన్. సో ఐ థింక్ క్లోజ్ టు a minute బట్ స్టిల్ ఇట్స్ రన్నింగ్. చూడొచ్చు మీరు నిమిషం దాటిందనమాట. ఓకే, మోర్ దెన్ a minute. ఓకే, సో మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 6 రికార్డ్స్ అయితే వచ్చాయి అనమాట. సో ఈవెన్ డెస్టినేషన్ కూడా సక్సెస్ఫుల్ కదా చెక్ చేద్దాం. ఓకే, పబ్లిక్ స్కీమా వచ్చింది ఎందుకంటే మనం డిబిఎస్ స్కీమాలో లోడ్ చేయలేదు అనమాట, పబ్లిక్ స్కీమాలోనే సో లోడ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఈవెన్ మీన్ టైం మీరు ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ లో చెక్ చేసుకోవచ్చు. జనరల్ అప్ అండ్ ఓకే చూడొచ్చు. ఓవర్ రైట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ ఇంక్రిమెంటల్ కాపీ అనమాట. ఓన్లీ అప్ అండ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు ఏదైతే కాలం సెలెక్ట్ చేస్తారో ఆ కాలం ఏంటనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇంక్రిమెంటల్ కాలం ఏది? ఎంప్లాయ్ ఐడి కాలం కదా. ఓకే, సో మీరు కావాలంటే ఓవర్ రైట్ చేసుకోవచ్చు అటువంటి, బట్ ఇట్స్ ఓకే, నో నీడ్ టు డూ దట్. ఎందుకంటే ఎంప్లాయీ సాలరీ సేమ్ ఉండొచ్చు కదా, సో ఎవరు అలా చేయరు. ఓకే, మీరు చూడొచ్చు అన్ని రికార్డ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇంకోటి చేద్దాం, కొత్తగా 3 రికార్డు ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడొచ్చు 4545 అనే రికార్డు ఒకటి మాత్రం ఇన్సర్ట్ చేస్తున్నాను, డేటా సోర్స్ లెవెల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఒక రికార్డు మాత్రమే ఉంది. సో టోటల్గా ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే అన్ని రికార్డ్స్ వస్తాయా, ఓన్లీ ఏదైతే లేటెస్ట్ రికార్డు మనం వేసామో అది మాత్రం వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో ఇన్ ప్రోగ్రెస్. ఐ థింక్ ఇది కూడా ఒక మినిట్ తీసుకోవచ్చు టైం. ఓకే, ఐ థింక్ మోర్ దెన్ మినిట్. చూద్దాం లెట్స్ ఎందుకంటే మనం వెయిట్ చేయాలి కదా. సో ఎంత ఇంక్రిమెంటల్ లెవెల్ అంటే ఎగ్జిస్టింగ్ డేటా చెక్ చేసుకోవాలి, లేటెస్ట్ రికార్డ్స్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. సో కొంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఓకే మీరు చూడొచ్చు ఓన్లీ ఒక రికార్డు మాత్రమే వచ్చిందన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా. ఇందాక 6 రికార్డ్స్, ఇప్పుడు ఒక రికార్డు. ఆ రికార్డ్ లేటెస్ట్ అనేది వచ్చిందా లేకపోతే డూప్లికేట్స్ వచ్చాయా లేదా చెక్ చేయాలి. ఎందుకంటే సో చూడొచ్చు 7 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ప్రాపర్గానే వస్తుంది అనమాట. ఇలా మీరు ఏంటంటే ఇంక్రిమెంటల్ ఓకే కాపీ జాబ్ ఆప్షన్ ద్వారా ఇంక్రిమెంటల్ స్నోఫ్లేక్ నుంచి లేక్ హౌస్కి అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అజూర్ ఎస్క్యూఎల్ నుంచి లేక్ హౌస్కి తీసుకుందాం. దాని తర్వాత ఆన్ ప్రెమిసెస్ నుంచి అండ్ లేక్ హౌస్ త్రూ వేర్ హౌస్ త్రూ కాపీ యాక్టివిటీ. ఎందుకంటే ఎక్స్టర్నల్ స్టేజింగ్ ఎనేబుల్ చేయాలి అజూర్లో. అది చేసినప్పుడు ఏమేమి ఫైల్స్ క్రియేట్ అవుతాయి ఏంటి అని కూడా మనం అయితే వెరిఫై చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.